నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే ల్యాండ్స్ ఆఫ్ గోల్డ్ గా ప్రసిద్ధిగాంచిన కర్ణాటక మరోసారి తన ఖనిజ సంపదతో దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. రాజ్య గనులు భూగర్భ శాస్త్ర శాఖ సర్వేలో రాయచూర్ కొప్పల్ జిల్లాలో భారీగా బంగారం లిథియం నిల్వలు గుర్తించబడ్డాయి. కొప్పల్ జిల్లాలోని అమరాపూర్ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన బంగారం లభించడం సంచలనంగా మారింది. టన్ను మట్టికి 12 నుండి 14 గ్రాముల బంగారం ఉన్నప్పటికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హట్టి గోల్డ్ మైన్ లో టన్నుకు సగటున 2 నుండి 2.5 గ్రాములు మాత్రమే లభిస్తాయి. అంతేగాక రాయచూర్ జిల్లా అమరేశ్వర్ ప్రాంతంలో కొత్త లిథియం నిల్వలు గుర్తించబడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, బ్యాటరీల తయారీలో కీలకమైన ఈ లిథియానికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కానీ అమరాపూర్ గోల్డ్ లింగసగూర్ లిథియం ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున అటవీ అనుమతులు తవ్వకాలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇప్పటికే గనుల శాఖ 65 ప్రాంతాల్లో పరీక్షలు, మ్యాపింగ్, తక్కువ లోతు డ్రిల్లింగ్ వంటి పూర్తి చేసింది. అయితే తుది దశకు 500 మీటర్ల లోతు తవ్వకాలకు అటవీ అనుమతి అవసరం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ ఖనిజ దోపిడీ, బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. విషయంపై కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాల మధ్య నవంబర్ 2025లో కీలక చర్చలు జరపగా పర్యావరణ పరిరక్షణ, ఖనిజ వనరుల వినియోగంపై సమతూక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్లాటినం, యురేనియం, వానాడియం, టంగ్స్టన్, బాక్సైట్, నికెల్ వంటి ఖనిజాల అన్వేషణ కూడా వేగంగా సాగుతోంది. అటవీ అనుమతులు లభించే వరకు రాయచూర్, కొప్పల్ జిల్లాలో గుర్తించిన బంగారం, లిథియం నిల్వలు కాగితాలకే పరిమితం కానున్నాయి. ల్యాండ్ ఆఫ్ గోల్డ్ గా ప్రసిద్ధిగాంచిన కర్ణాటక మరోసారి తన ఖనిజ సంపదతో దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. రాజ్య గనులు భూగర్భ శాస్త్ర శాఖ సర్వేలో రాయచూర్, కొప్పల్ జిల్లాలో భారీగా బంగారం, లిథియం నిల్వలు గుర్తించబడ్డాయి. కొప్పల్ జిల్లాలోని అమరాపూర్ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన బంగారం లభించడం సంచలనంగా మారింది. టన్ను మట్టికి 12 నుండి 14 గ్రాముల బంగారం ఉన్నప్పటికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హట్టి గోల్డ్ మైన్ లో టన్నుకు సగటున 2 నుండి 2.5 గ్రాములు మాత్రమే లభిస్తాయి. అంతేకాక రాయచూర్ జిల్లా అమరేశ్వర్ ప్రాంతంలో కొత్త లిథియం నిల్వలు గుర్తించబడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, బ్యాటరీల తయారీలో కీలకమైన ఈ లిథియానికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కానీ అమరాపూర్ గోల్డ్, లింగసగూగ్ లిథియం ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున అటవీ అనుమతులు తవ్వకాలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇప్పటికే గనుల శాఖ 65 ప్రాంతాల్లో పరీక్షలు, మ్యాపింగ్, తక్కువ లోతు డ్రిల్లింగ్ పూర్తి చేసింది. అయితే తుది దశకు 500 మీటర్ల లోతు తవ్వకాలకు అటవీ అనుమతి అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ ఖనిజ దోపిడీ, బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాల మధ్య నవంబర్ 2025లో కీలక చర్చలు జరగగా పర్యావరణ పరిరక్షణ, ఖనిజ వనరుల వినియోగంపై సమతూక నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్లాటినం, యురేనియం, వానాడియం,
టంగ్స్టన్, బాక్సైట్, నికెల్ వంటి ఖనిజాల అన్వేషణ కూడా వేగంగా సాగుతోంది. అటవీ అనుమతులు లభించే వరకు రాయచూర్, కొప్పల్ జిల్లాలో గుర్తించిన బంగారం, లిథియం నిల్వలు కాగితాలకే పరిమితం కానున్నాయి.